ఫ్రమ్ జంగారెడ్డి కూడా. నేను లిప్ట్ మ్యాక్స్ ఎందుకు వాడానంటే, లిప్ట్ మ్యాక్స్ వాడే క్రితము నేను వేరే కూడా తీసుకున్నాను. అయితే నేను గైడ్కి సంప్రదించానండి. నేను చర్చికి వెళ్తాను, నాకు ఒక నమ్మకం ఏంటంటే చర్చికి వెళ్తున్నాను కదా నాకేం లేదు అనుకునేదాన్ని. కానీ విపరీతమైన నీరసం వస్తుండేది, కోపం, చాలా ఎక్కువ చికాగా కోపడదు. అసలు కోపం రాదు నాకు యాక్చువల్గా. ఎందుకు చికాకు పడుతుందో తెలీదు, ఎందుకు కోపం వస్తుందో తెలీదు, విపరీతమైనటువంటి నీరసం. అసలు నేను ఎందుకు నీరసం అవుతున్నానో తెలీదు, అసలు నాకు అర్థం కావట్లేదు. విపరీతమైనటువంటి తలపోటు, మంట, మెడనలు లాగటం, కాళ్ళు చేతులు విపరీతమంటే బాగా, ఏంటో అర్థం కావట్లేదు. నేను సరే దానికి నేను కారు ఎక్కితే ఇన్ని రేప్స్ ఉంటాయి కదండి, బ్లాక్గా వేసుకొని కూర్చునేదాన్ని. అంటే వామిటింగ్ వచ్చినట్టుగా, ప్రెగ్నెంట్ లేడీకి ఎలా ఉంటుంది అట్లా, పొట్ట విపరీతమైనటువంటి కంఫర్ట్ ఎక్కువ ఉండేది. నేను ఉండడం స్లిమ్గా, నేను బ్యూటిషియన్ కూడా. ఏంటి చూస్తేనేమో నువ్వు స్లిమ్గా ఉన్నామని అంటున్నారు, కానీ నాకైతే వచ్చే నీరసం అట్లా ఉండేది. ఎందుకు ఇట్లా ఉంటున్నా అనేసి నేను గైని సంప్రదించినప్పుడు మేడం ఒకటి చెప్పారు, స్కానింగ్ తీయించుకొని రండి. స్కానింగ్లో నాకు పీసీఓడి ఉందన్నారు, గర్భసంచి పక్కన గడ్డ ఉందన్నారు, కిడ్నీలో స్టోన్ ఉందన్నారు. అయితే భయపడకమ్మా అని అన్నారు. అయితే నేను సరేలే అనేసి 20 డేస్ 40 డేస్ మెడిసిన్ యూజ్ చేశాను. అప్పుడు నాకు ఈ నీరసం ఎందుకు ఇట్లా ఉంటుందనేసి నాకు లిప్ట్ మ్యాక్స్, అసలు ఫస్ట్ నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావు, ఫస్ట్ లిప్ట్ మ్యాక్స్ వాడాలన్నారు. లిప్ట్ మ్యాక్స్ వాడిన తర్వాత నాకు రోజు రోజుకి కొంచెం తెలుస్తుంది. కానీ ఒకటండి, అందరి బాడీ ఒకలా ఉండదు. మెడిసిన్ యూజ్ చేసేది, ప్రోడక్ట్ యూజ్ చేసేటప్పుడు నీరసం కూడా వచ్చేది యూజ్ చేసినప్పుడు. నాతో పాటు నా కింద డౌన్ లైన్ ఒక అమ్మాయికి ఇచ్చాను. ఆమె కూడా మేడం నాకు ఎందుకు బాగా నీరసం వస్తుందంటే, సరే ఏంటమ్మా నీకు నాకు ఇలానే ఉందేంటి. తర్వాత వేరే వాళ్ళకి కూడా ఇచ్చాం, ఆమెకు బాగుంది. కానీ నాకు భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం వేసుకోవాలి, వేసుకునే టైం వచ్చిన తర్వాత బాగా వేసుకోవాలా, నీరసం వస్తుందండి. ఎందుకు అందరు బాగున్నారు కదా, నేను నీరసపడతాను మసాలా నేను ఎందుకో తెలియదు, కానీ విపరీతమైన నీరసం. ఈ నీరసం అట్లా 15 రోజులు అయిన తర్వాత అసలు అద్భుతమైనటువంటి రిజల్ట్ నాకు తెలుసండి. ఎందుకంటే ఎప్పుడైతే సింటమ్స్ వస్తూ అలా కనపడుతున్నాయో మంచి అద్భుతమైన రిజల్ట్ వస్తుందని నాకు అర్థమైంది. ఎప్పుడైతే ఇట్లయిందో 15 రోజుల్లో మంచి రిజల్ట్ తీసుకున్నా. మళ్ళీ నేను గైడ్కి సంప్రదించాను, ఎందుకంటే మనం తెలుసుకోవాలి కదని. మేడం అన్నారు, ఇక నీకు మెడిసిన్తో పని లేదమ్మా, ఇక మెడిసిన్ యూజ్ చేయక్కర్లేదు, ఆపేసేయని అన్నారు. అలా నేను మెడిసిన్ ఫ్రీ లైఫ్లో ఉన్నా, మెడిసిన్ స్టాప్ చేశాను. ఇవన్నీ కూడా అండి పీసీఓడి ప్రాబ్లం నార్మల్ తెచ్చుకున్నాను. రెండు బాక్సులు వాడాను, రోసెంటా వాడాను, కొలేజన్ వాడాను, లిప్ట్ మ్యాక్స్ వాడాను, ఇవన్నీ వాడానండి. మంచి స్కిన్లో గ్లోనెస్ తెచ్చుకున్నాను. నాకు ఇక్కడ గెడ్డలా ఉండేది, చిన్నగా కనిపిస్తుంది లేదు, ఇది కరిగిపోతూ వచ్చింది కొలేజన్ వాడిన తర్వాత. ఇవన్నీ కూడా నేను బ్యూటిషియనే అయినా నేను ఏమి కూడా యూజ్ చేయను, ఎవరైనా వస్తే వర్క్ చేయడం తప్ప నేచురల్గానే ఉంటాను. అయితే ఏంటంటే ఇక్కడ నాకు పిగ్మెంటేషన్స్ అండి, దీనికి మిషన్ ఉంటుంది, మనం పెట్టగానే టప్పర్లు వేస్తుంది. అయితే నేనేమి దానికి 40,000 అవుతుంది, కానీ నేనేమి చేసుకోలేదు. ఈ కొలేజన్ యూజ్ చేసేటప్పుడు, నేను ఈ ప్రొడక్ట్ అంతా యూజ్ చేసేటప్పుడు నాకు ఇవన్నీ కూడా మార్పు వచ్చేసింది. అందరు నన్ను అడుగుతున్నారు, నువ్వు బ్లాక్గా ఉండేదాన్ని కదా సామాన్సాయిగా, మంచి కలర్ వస్తున్నావు, మంచి గ్లో వస్తుంది అంటే, మేము వైట్గా ఉన్నాం కానీ నీ స్కిన్ ఒకలాంటి గ్లో కనపడుతుంది, స్టిప్గా కనబడుతుంది. నువ్వు మీకంటే చిన్న ఏజ్ మేము, కానీ మా స్కిన్ ఏమో ముడతలు కనబడుతున్నాయి, నీ స్కిన్ మంచి గ్లో కనబడుతుంది, స్టిప్గా కనబడుతుంది అని అడిగేవాళ్ళు. అలాగే నాకు ఇక్కడ గడ్డలా చిన్నగా ఇట్లా వచ్చిందండి, కరిగిపోతూ లాస్ట్కి వచ్చేసింది. నేను ఇంకో కొలేజన్ వాడితే నాకు పూర్తిగా అయిపోద్ది. నేను 2 బాక్సులు వాడినా, అలా సూపర్ రిజల్ట్ తీసుకున్నానండి. నేను రోజ్ సెంటర్ తీసుకున్నప్పుడు కూడా నాకు ఈ చేయంతా కూడా బండపడిపోయి ఉండేది. నేను చర్చిలో ఇట్లా సామాన్ కొంచెం తోమేసరికి ముడతలు వచ్చేసింది చేయంతా. ఎందుకు ఇలా వచ్చిందని నాకు అర్థం కాలేదు. తర్వాత నేను ఈ రోజ్ సెంటర్ యూజ్ చేసిన తర్వాత ఈ సురుకు పోట్లు తగ్గినాయి. వేడిగా పాత్ర పట్టుకుంటే నాకు తెలిసేది కాదు, స్పర్శ అంటే కాలేదు కాదు, అదేంటి వేడికి పడుతుంది, ఈ చేయి తెలిసేది చేసేది కాదు. ఈ బాధ అంతా ఇది పక్కన కూడా లాగుతూ ఉండేది, ఇట్లా ఎడం పక్క ఇట్లా లాగకూడదు అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు. నేను ఇలాగా ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక రిజల్ట్ తెచ్చుకున్నానండి. నాకు లిప్ట్ మ్యాక్స్ వల్ల చికాకు పోయింది, కోపం పోయింది, నీరసం పోయింది. నేను పీసీఓడి నార్మల్ తెచ్చుకున్నాను, గర్భసంచి పక్కన ఇంకేం లేదన్నారు. అలా నన్ను కూడా ఈ ఫ్యాట్ అంతా కూడా తగ్గిందండి. అంటే నాకు బిఫోర్ ఆఫ్టర్ పిక్ కూడా ఉంది. నన్ను ఇలా చూసిన వాళ్ళు నువ్వు స్లిమ్గానే ఉంటావు అని అంటారు. లేదండి, ఒకసారి నా బిఫోర్ ఆఫ్టర్ పిక్ చూడండి, నా పిక్ మాట్లాడుతుంది, ప్రొడక్ట్ మాట్లాడుతుంది. అప్పుడు నమ్ముతున్నారు, నేను చూపించిన తర్వాత నిజమే నువ్వు మారినావు, అదే నువ్వు స్లిమ్గా కనబడతావు తప్ప నువ్వు కనబడట్లేదు, మాకు ఈ పిక్ చూస్తేనే మేము నమ్ముతున్నాం అంటారు. ఈరోజు నేను లిప్ట్ మ్యాక్స్ వాడిన తర్వాత నాకు ఇది మంచి రిజల్ట్ వచ్చింది.
నిజంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అమృతం అండి. నేను అమృత వల్లే మనకి లిఫ్ట్ మ్యాక్స్ అసలు నిజంగా ఈ ప్రోడక్ట్ ధన్యవాదాలు చెప్పుకోవాలండి. సూపర్ ప్రొడక్ట్స్ అండి. అసలు అంటే నేను గొప్పగా చెప్పట్లేదు, నేను ఏదో ఇక్కడ ఉన్నానని చెప్పట్లేదు, కానీ నేను అనుభవించిందండి. నేను ఏడ్చేదాన్ని అసలు ఏంటి ఇంత అనేసి. కానీ ఈరోజు మంచి రిజల్ట్ తెచ్చుకున్నా. వచ్చిన వాళ్ళకి కూడా నేను చెప్పేది ఒకటండి, అక్క చెల్లి తల్లి ఎవరైనా ఉంటారు. నిజంగా 11 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు వాడవచ్చు. ఎవరు వాడాలి ఏంటి వాడాలి అన్నది కనుక ప్రతి ఒక్కరికి కూడా మంచి రిజల్ట్ వస్తుందండి. మన ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా సజెస్ట్ చేస్తూ నాకేం లేదు కదా ఎందుకు అనుకోని కూడా 100 మంది ఉంటారు. ఏమీ లేకపోయినా కానీ ఆడవాళ్ళకి చెప్పుకోలేని సమస్యలు కొన్ని నేను చెప్పుకోలేకపోతున్నా, నేను అనుభవించాను. సంసార పరంగా కూడా చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి ఆడవాళ్ళలో, భర్తకు కూడా చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి ఆడవాళ్ళలో. కానీ అవన్నీ కూడా నేను ఫేస్ చేశాను, చెప్పుకోలేకపోతున్నా. ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నారు కనుక కొన్ని మీతో షేర్ చేసుకున్నా, కానీ మీరు అర్థం చేసుకోండి. చెప్పుకునే సమస్యలని కొంచెం కూడా నేను మంచి రిజల్ట్ తీసుకున్నా. అవన్నిటికీ చెప్పెట్టే ప్రొడక్ట్ ఏదైనా ఉంది మన దగ్గర అంటే ఒక లిఫ్ట్ మ్యాక్స్ లేడీస్కి సూపర్ నిజంగా అండి. మంచి అద్భుతమైన రిజల్ట్. నిజంగా లిఫ్ట్ మ్యాక్స్ తీసుకుందాం, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, హెల్త్ అండ్ వెల్త్ తీసుకుందాం. ఓకేనా?